presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో మీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, చక్కటి ప్రాఫిట్స్ దక్కించుకోవడానికి అనువైన రియాలిటీ ప్రాజెక్టులు ఏవి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. హోలీ అంటేనే రంగుల పండగ. ప్రకృతిలో ఉన్న అన్ని వర్ణాల సొగసును ఆస్వాదించే తరుణం ఇది. ప్రతి రంగులో ఉండే అందాన్ని కళ్ల ముందు నిలుపుతాయి టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు. కట్టడాలకు కళ్ళు తిప్పుకోలేనంత అందాన్ని 10 కాలాల పాటు నిలిచే మన్నికను అందిస్తాయి టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు. ఇండియాలో మిగిలిన పెయింట్స్ కంపెనీలకు భిన్నంగా యూనిక్ మోడల్ తో డైరెక్ట్ గా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. పెయింట్స్ విక్రయాలతో పాటు అప్లికేషన్ కు సైతం సమాన ప్రాధాన్యం ఇస్తోంది టెక్నో పెయింట్స్. ఆన్ టైమ్ లో రిలయబుల్ సర్వీసెస్ అందించడంలో టెక్నో పెయింట్స్ చూపే కమిట్మెంట్ మార్కెట్ లో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలోని ఫేమస్ మాల్స్, పబ్స్, కార్పొరేట్ ఆర్గనైజేషన్స్, హై అండ్ కమ్యూనిటీస్ లో క్లబ్ హౌసెస్ వాటన్నిటి రంగులు దిద్దిన ఘనత టెక్నో పెయింట్స్ ది. రంగుల కంపెనీస్ కి రంగుల పండగ. మా కస్టమర్స్ కి, మా వెండర్స్ కి, మా ఎంప్లాయీస్ కి, మా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. హలో సార్. హలో సార్, ఇప్పుడు సప్లై అండ్ అప్లికేషన్స్తో తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పాన్ ఇండియాలో ఒక బ్రాండ్ సంపాదించుకున్న టెక్నో పెయింట్స్ గురించి మీ మాటల్లో. మొదటగా మా కంపెనీ మామూలు పెయింట్స్ కంపెనీ అనే ఇంప్రెషన్ చాలా మందికి ఉండొచ్చు. ఇండియాలో పెద్ద చిన్న పెయింట్స్ కంపెనీస్ చాలా ఉన్నాయి. వీటి మధ్యలో మేము కూడా వన్ మోర్ కంపెనీ. అంటే మిగతా వాళ్ళలాగా మేము కూడా పాన్ ఇండియాలో ఉన్నా కూడా ఆర్ వి జస్ట్ ఇంకొక పెయింట్స్ కంపెనీనా అనేది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మా గురించి మేము చెప్పుకోవాల్సిన విషయం అది. నిజానికి ఒక పెయింట్స్ కంపెనీ ఒక కమోడిటీని ఇస్తుంది, వస్తువులాగా ఇస్తుంది. కానీ ఈ కమోడిటీ చివరికి పెయింట్ చేయబడటం అంటే పెయింటింగ్ జరగాలి, అది సర్వీస్. సో మా కంపెనీ కేవలం ఒక కమోడిటీ కంపెనీ కాదు. మేమే తయారు చేసిన మా కమోడిటీని సర్వీస్గా, పెయింటింగ్ సర్వీస్గా కూడా డెలివరీ చేస్తాం. అంటే పెయింట్ అండ్ పెయింటింగ్ సర్వీస్ రెండు డెలివరీ చేసే కంపెనీ ఇది. అయితే ఇక్కడ మా కంపెనీకి ఉన్న యూనిక్నెస్ ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు కమోడిటీ కంపెనీలా కనబడుతుంది, ఇంకోవైపు సర్వీస్ కంపెనీలా కనబడుతుంది. ఇట్స్ హైబ్రిడ్ కంపెనీ. అండ్ లక్కీలీ మెజారిటీ ఆఫ్ ద బిల్డర్స్ ఆఫ్ హైదరాబాద్ ఈ కంపెనీని మా సర్వీసెస్ని యాక్సెప్ట్ చేశారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మమ్మల్ని మేము ఈ కంపెనీలో ఒక కమోడిటీ సర్వీస్ ఇవ్వటం మాత్రమే కాకుండా విదిన్ టైం, అంటే టైం ఓవర్ రన్ కాకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం, ఒక బిల్డర్ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటంలో మేము కూడా పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టీమ్ లాగా పనిచేస్తాం. ఇది మా ప్రత్యేకత. సార్, ఇప్పుడు చెప్పారు కదా బిల్డర్స్తో ఎగ్జిక్యూషన్ అని. సో యాక్చువల్గా ఈ ఐడియా ఎలా వచ్చింది, ఈ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? ముఖ్యమైన ప్రశ్న ఇది నువ్వు అడిగింది. ఎందుకంటే 2000 సంవత్సరం తర్వాత 2008 ఆ మధ్యలో గ్రాడ్యువల్గా 2 రకాల మార్పులు జరుగుతూ వచ్చాయి ఇన్ఫ్రా రంగంలో. అంటే ఒకప్పుడు హైదరాబాద్లో కోటికి ఎంతో విలువ ఉండుండేది, ఇవాళ ఎక్కడో ఉన్న కోకాపేటకు అంతకన్నా ఎక్కువ విలువ ఉంటుంది. అంటే అర్బనైజేషనే ప్రయాణం మొదలుపెట్టింది, చుట్టుపక్కల ఊళ్ళకి గ్రామాలకి పెరగటం మొదలుపెట్టింది. రెండోది అప్పటికీ చాలక వెర్టికల్ గ్రోత్ రావటం మొదలైంది. ఇదివరకు 10 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్స్ ఉండేవి, ఇప్పుడు అట్లా కాదు, ఒక 40-50 ఫ్లోర్స్ ఉండే స్టోరీస్ బిల్డింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు బిల్డర్స్కి ఏమవుతుందంటే ఇదివరకు లాగా తీరిగ్గా కూర్చొని మనం ఏ పెయింట్ వేద్దాం, ఏ బ్రాండ్ సెలెక్షన్ చేద్దాం అనే దాంతోపాటు ఎంత తొందరగా టైం ఓవర్ రన్, కాస్ట్ ఓవర్ రన్ లేకుండా ఎంత తొందరగా ఈ బిల్డింగ్ మనం పెయింటింగ్ చేయించుకోగలుగుతాము అంటే పెయింట్ నుంచి పెయింటింగ్ సర్వీస్ మీదకి వెళ్ళిపోయింది వీళ్ళ దృష్టి. లక్కీగా అదే సమయంలో మేము కూడా కంపెనీగా వచ్చి మేము కూడా అదే థీమ్తో వచ్చాం. అదేంటంటే మేము ఉట్టి ప్రోడక్ట్ ఇవ్వం, ప్రోడక్ట్ ప్లస్ సర్వీస్ తీసుకోండి మాది. అలా కమోడిటీ ప్లస్ సర్వీస్ ఇచ్చే ఓన్లీ కార్పొరేట్ కంపెనీ ఇన్ ఇండియా టెక్నో పెయింట్స్. ఇది ఇట్లా ప్రయాణం మొదలైంది మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అండ్ హోలీ రంగురంగుల పండుగ వేడుకి అందరికీ మా రంగుల కంపెనీ టెక్నో పెయింట్స్ తరఫున శుభాకాంక్షలు.
సుఖం, సంతోషం, సౌకర్యం ఈ మూడు కలగలిసి ఉన్నదే అత్యుత్తమమైన నివాసం. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే చోట, ఎలాంటి ఫెసిలిటీస్ కు లోటు లేదు అనిపించేలా, ఇళ్లంటే ఇలాగే ఉండాలి అనిపించే చోట ప్రాపర్టీని డిజైన్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్న సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ సిటీ సెంటర్ లో ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ ప్రైసింగ్ లో కొత్తగా విల్లా ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తుంది. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ గా నిలుస్తోంది మియాపూర్ మెట్రోకు అతి చేరువలోని బాచుపల్లి క్రాస్ రోడ్స్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. కొన్ని విల్లాలు సిద్ధమయ్యాయి కూడా. 7.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా G+2 ఫ్లోర్లతో మొత్తం 84 విల్లాస్ తో ఈ ప్రాజెక్ట్ తీర్చిదిద్దుతున్నారు. అందానికి అడ్రస్ గా, ఆనందాలకు నిలయంగా ఎందరో కస్టమర్ల డ్రీమ్ హౌస్లను కంప్లీట్ చేసి అందరి మనసులను గెలుచుకుంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లకు ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ లో విల్లాస్ రీజనబుల్ ప్రైసింగ్ లోనే అందుబాటులో ఉన్నాయి. సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో హై అండ్ లగ్జరీ విల్లాస్ ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో అందుబాటు ధరల్లో వీళ్లు అందిస్తున్నారు. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ అతి త్వరలోనే హ్యాండ్ ఓవర్ చేసి లక్ష్యంతో ఈ సంస్థ ఉంది. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్, కెన్నడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉంటాయి. మంజీరా, ఫోరం, ఇనార్బిట్, ఏఎంబి వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ లోనే ఉన్నాయి. ORR కు 5 minutes డ్రైవ్ దూరంలో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది. దీంతో సిటీలో ఏ మూలకు వెళ్లాలన్నా అత్యంత ఈజీ. ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీలో క్లబ్ హౌస్ అద్భుతమైన అట్రాక్షన్. ప్రెజెంట్ జనరేషన్ ఇష్టపడే అన్ని రకాల అట్రాక్షన్స్ ఈ క్లబ్ హౌస్ లో ఉంటాయి. అంతేకాకుండా రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ 5 star ఎక్స్పీరియన్స్ పంచుతుంది. ఇక్కడి నుంచి చూస్తే ఓ వైపు గోవా అందాలను తలదన్నే పచ్చదనం, ఇంకో వైపు ఆకాశాన తాకేలా ఉండేటువంటి హై రైజ్ టవర్స్ మర్చిపోలేని మధురానుభూతిని పంచడం మాత్రం ఖాయం. జనరల్గా కొన్ని ప్రాజెక్ట్స్ చూస్తుంటాం, క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ మాత్రం లాస్ట్లో ఉంటుంది. అండ్ అసలు క్లబ్ హౌస్ ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా ఉంటుంది. బట్ ఇలాంటి డౌట్స్ ఏమీ లేకుండా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మాత్రం క్లబ్ హౌస్ని ముందుగానే కన్స్ట్రక్ట్ చేసేసారు. అండ్ దట్ కంప్లీటెడ్గా జస్ట్ ఫ్యూ థింగ్స్ లైక్ ఎమ్యూనిటీస్ వర్క్ అని ఆర్ ఎల్స్ ఫిట్టింగ్స్ అని జస్ట్ అలాంటి వర్క్స్ మాత్రమే ఉన్నాయి. బట్ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ మాత్రం మొత్తం కంప్లీటెడ్. అండ్ కొనాలనుకున్న వాళ్ళు ధైర్యంగా వచ్చి కొనేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం పార్క్ ఏరియాలో ఉన్నాము. ఇది ఓపెన్ ఏరియా థియేటర్ అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ పార్క్. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ విల్లాస్కి పార్క్ వ్యూ చాలా బాగుంటుంది గ్రీనరీగా. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది అండ్ 1 monthలో కంప్లీట్ కూడా అయిపోతుంది. ఇక్కడ ప్రతి విల్లా 220 square yardsలో 3500 square feet బిల్టప్ ఏరియా అండ్ ఇక్కడ 4 bedroom XXX విల్లా అన్నమాట. సో ప్రతి విల్లా వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి వాస్తు ప్రకారంగా. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. రియాలిటీ రంగంలో అదృష్టం అంటే మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్ లో అందుబాటు ధరలో ప్రాపర్టీని దక్కించుకోవడమే. తక్కువ టైంలో చక్కని అప్రిసియేషన్ లభించటం, ప్రతి కస్టమర్ కు హ్యాపీనెస్ తో పాటు అంచనాలకు మించి అప్రిసియేషన్ దక్కేటువంటి ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో చక్కని పేరొందిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీ రియాలిటీ రంగంలో బుద్వేల్ ప్రస్తుతం క్రేజీ ఏరియాగా మారింది. ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ అంతా ఇక్కడే ఫోకస్ అయింది. దీన్ని ముందే గుర్తించిన గిరిధారి బుద్వేల్ ఐటీ కారిడార్ కు సమీపంలోని కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేసింది. 13.75 acres సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పెరా కౌంటీ ఉంది. లాభార్జనే ధ్యేయంగా కాకుండా కస్టమర్ల సంతోషమే లక్ష్యంగా ప్రాజెక్టులు చేపడుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్.
హైదరాబాద్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాస్పరా కౌంటీలో లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాస్ చాలా సూపర్ గా ఉన్నాయని ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేసిన కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈశాన్య నది అందాలు, 6,000 ఎకరాల్లో ఉన్న గ్రీన్ వ్యూ, ఫ్యూచర్ ఆక్సిజన్ జోన్, చక్కని నీటి సరఫరా, సమీపంలో బుద్వేల్ ఐటీ పార్కులు ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్స్ గా మారాయి. ప్రాస్పరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్ సూచి చేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచి చేసుకున్నామంటే 6,000 ఎకర్స్ అంటే జూబ్లీస్లా ఈ కేబీఆర్ పార్క్ 470 ఎకర్స్ నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్గా, అంటే హైదరాబాద్ని ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్, దాంతోపాటు హిమాయ్ సాగర్. ఆ వాటర్ హిమాయ్ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకే మన ప్రాస్పరా కౌంటీ. యాక్చువల్లీ ప్రాస్పరా కౌంటీ వాస్ అండ్ క్లైమేట్ పరంగా కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా 100% అంటే సౌత్కి వెళ్ళి నార్త్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇట్స్ గుడ్ సైన్. అండ్ పక్కకి శ్రీకృష్ణ టెంపుల్ ఆల్సో ఉంది. అండ్ జూబ్లీస్కి వెళ్ళినా 10-15 మినిట్స్ డ్రైవ్, గచ్చిబౌలికి వెళ్ళినా 10-15 మినిట్స్ డ్రైవ్, అండ్ ఎయిర్పోర్ట్ ఆల్సో సేమ్. అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, 10-15 మినిట్స్ డ్రైవ్ ఇన్ ప్రాస్పరా కౌంటీ ప్లేస్. కనెక్టివిటీ ఎప్పుడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో దట్ ఏరియా ఆల్సో ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్ని ది బెస్ట్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి, మనిషి బతికేటి రెండే మీద. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పరా కౌంటీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్ 100% హైదరాబాద్ని ది బెస్ట్ #1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉన్నది. నేను ఇంతకు మొదలు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఆల్రెడీ మేము వర్క్ కూడా చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్ అనేది ఆ ఏరియా ఉంటుంది నా ప్రిడిక్షన్. సిటీకి దీటుగా జిల్లాల్లోనూ గ్రోత్ ఫోకస్ అయిన ప్రాంతంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు డిజైన్ చేస్తుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ముంబై హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ హైవే పై 10కి పైగా అట్రాక్టివ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసింది. ఈ ప్రాజెక్టులన్నిటికీ అతి తక్కువ టైంలో చక్కని అప్రిసియేషన్ లభిస్తుండడం కస్టమర్లను బాగా అట్రాక్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక 20 years బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈరోజు మాకు ఫ్రెండ్గా ఉన్నారు. 100% ప్రాక్టికల్గా ఉంటాం. కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% బిల్ చేసి ఇవ్వాలి. కాబట్టి మేము 6 నిమిషాలు తప్పించి డెఫినెట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాం. ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని, విల్లాలు ఉండని, అపార్ట్మెంట్లు ఉండని, ఏదన్నా ఉండని డెఫినెట్గా వాళ్ళకి కృతజ్ఞత ఉంటాం. 100% వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం. కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలు ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఎన్నో ఆశలు, ఎన్నో కలల కలయికే సొంతిల్లు. ఎటువంటి రాజీ లేకుండా, కంఫర్ట్ కు లోటు లేకుండా, సరైన లొకేషన్, బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడానికి చక్కని విజన్ అండ్ వాల్యూస్ చాలా అవసరం. ప్రతి ప్రాజెక్ట్ ను ఒక అద్వితీయంగా, ఎంతో గ్రాండ్ గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రస్తుతం హైదరాబాద్ లో మోకిలాలో ప్రాపర్టీ అంటే హాట్ కేక్ గా మారింది. పేరొందిన ఎంఎన్సీల ఫేవరెట్ ప్లేస్ గా మోకిలా మారిపోయింది. న్యూ పోలీస్ కోకాపేట్ కి దగ్గరగా ఉండటం హ్యాపీ లివింగ్ కు ఐడియల్ ప్లేస్ గా మారిపోయింది. మోకిలాలో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మొత్తం 570 అపార్ట్మెంట్స్ ఉండే ఈ ప్రాజెక్ట్ లో మోడర్న్ లైఫ్ స్టైల్ కి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. 2 ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ తో పాటు రూఫ్ టాప్ పూల్, మినీ థియేటర్, స్పా, సలూన్, ఏసీ, జిమ్ వంటి ఎమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ లో అందుబాటులో ఉంటాయి. భాగ్యనగరంలో ర్యాపిడ్ గ్రోత్ నమోదవుతోన్న ఏరియాల్లో ముందున్న మోకిలాకే ఐకానిక్ గా నిలిచేలా లగ్జరీ అండ్ లావిష్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఈ ఏరియాకే ద బెస్ట్ గా నిలిచేలా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. శ్రీనివాస్ గారు, మోకిలాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? వాట్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ మోకిలా ఇన్ ది రియల్ ఎస్టేట్ మార్కెట్? మనకు ఉన్న ఏరియాలో మోకిలాకి చాలా విశిష్టత ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఉన్న రెసిడెన్షియల్ ఏరియా చాలా తక్కువ ఏరియా, చుట్టూతో కూడా గ్రీన్ జోన్ ఉంది, పెరి అర్బన్ ఉంది. దానివల్ల మంచి వాతావరణం ఉంటుంది మనకి.
దానితో పాటు మోకిలాకి చుట్టూతా అందుబాటులో మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. గాడియము, సమిస్ట్రీ అండ్ అదర్ స్కూల్స్తో పాటు అన్ని రకాల ఎడ్యుకేషన్ సంస్థలు ఉన్నాయి. ఇక్ఫై యూనివర్సిటీ, సిబిఐటి, జేబిఐటి అలా అన్ని ఎడ్యుకేషన్ సంస్థలు ఉన్నాయి. మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? పిల్లలకి చదువు, తర్వాత కాలేజీకి, తర్వాత మనము ఉద్యోగానికి వెళ్ళడానికి దగ్గరలో ఉండాలి. సో నియోపోలిస్ వస్తుంది మనకు. ఇప్పుడు హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వీటన్నిటిలో కలిపి ఎన్ని జాబులు ఉన్నాయో నియోపోలిస్ లో అన్ని జాబులు జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అరౌండ్ 8 to 10 lakhs జాబ్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ నియోపోలిస్. వీళ్ళందరికీ కూడా మంచి అనువైన ప్రదేశము, ఇన్వెస్ట్మెంట్ పెట్టదగిన ప్రదేశము, అందుబాటు రేట్లో ఉన్న ప్రదేశము మోకిలా. సో అందువల్ల మోకిలాకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. సో ఇంకా రాయల్ పెవిలియన్ లో మనకి ఉన్నాయా సార్, అవైలబుల్ గా ఉన్నాయా? అంటే మనం ఇప్పుడు బ్లాక్ వైజ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏ బ్లాక్ 19 floors కంప్లీట్ చేసాం, స్లాబ్స్ బ్రిక్ వర్క్ అంతా. బి బ్లాక్ కూడా 15 floors కంప్లీట్ అయింది. సి బ్లాక్ 2nd floor స్లాబ్ వేస్తున్నాం. సో మనం కట్టినట్టు అయిపోతున్నాయి. ఒక 60-70% సేల్స్ ని కంప్లీట్ చేయగలిగాం. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఈ సందర్భంగా మన కస్టమర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయక తప్పదు. ఫైనల్ గా మా రియల్ సిటీ ఆడియన్స్ కి ఏం చెప్తారు సార్? అందరూ కూడా ప్రాపర్టీ కొనుక్కోదలిసినప్పుడు వ్యక్తుల దగ్గర కాకుండా సంస్థల దగ్గర వాళ్ళ క్రెడిబిలిటీ చెక్ చేసుకుని, లీగల్ టైటిల్ చెక్ చేసుకుని, కనీసం పర్మిషన్స్ అన్నా వచ్చినాయా లేవో చూసుకుని కొనుక్కోవాల్సిందిగా. మనం ఈ ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు కూడా కస్టమర్లకు ఉన్న ఇబ్బందులు ఏమిటంటే, నేను అడిగినప్పుడు పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చామండి, ఇట్లా చేశారు, పలానా వాళ్ళకి అలా ఇచ్చామండి చెప్తున్నారు. ఈ ప్రీ సేల్స్ వాటి జోలికి వెళ్లకుండా కనీసం ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీ తెలుసుకుని, టైటిల్ వాళ్ళ పేరు మీద ఉందా లేదా, పర్మిషన్ వచ్చిందా లేదా, ఆథరైజ్డ్ సిగ్నేటరీ వాళ్ళకు ఉందా లేదా చూసి కొనుక్కుంటే మన ఇన్వెస్ట్మెంట్ కానీ మనం సంపాదించిన సంపాదనకు కానీ విలువ చేకూరి సీకూచింత లేకుండా మనం జీవనాన్ని కొనసాగించవచ్చు. సూపర్. సో ఇవన్నీ ఆలోచించుకొని చక్కగా నిఖిలా కన్స్ట్రక్షన్స్ లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రాబోతున్నాయి కూడా. సో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. నైస్ టాకింగ్ టు యూ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్రగతి పరుగులు తీసే హైవే ఫేసింగ్ ప్రాపర్టీ కావాలా? ఆధ్యాత్మికతకు నిలవగా టెంపుల్ సమీపంలో ప్రాపర్టీ కావాలా? బడ్జెట్ లో లగ్జరీ ప్రాపర్టీ కావాలా? వీకెండ్ లో హ్యాపీగా గడిపే డెస్టినేషన్ హబ్ కావాలా? వీటన్నిటి కోసం వేరు వేరు చోట్ల వెతకక్కర్లేదు. వీటన్నిటికీ ఒకే ఒక ఆన్సర్. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేసిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క్యాపిటల్ 2. సామాన్యుల కలలు నిజం చేయటమే నిజమైన విజయమని నమ్మినటువంటి జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సంస్థ సిఎండి జడపల్లి నారాయణ గారి విజన్ తో రూపుదిద్దుకుంటున్న మెగా ప్రాజెక్ట్ క్యాపిటల్ 2. హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే 163 పై ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. ఆలేరుకి అతి సమీపంలో డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ తో 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్ గా మాత్రమే కాకుండా ఓ టూరిస్ట్ ప్లేస్ లా దీన్ని డెవలప్ చేస్తున్నారు. క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ లో 5 ఎకరాల విస్తీర్ణంలో చక్కని రిసార్ట్ ను నిర్మిస్తున్నారు. ఫారెన్ లొకేషన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేటువంటి అన్ని అట్రాక్షన్స్ తో ఈ రిసార్ట్ ని తీర్చిదిద్దుతున్నారు. క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ వరంగల్ హైవే పై ఉండడంతో సిటీ పీపుల్ అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ తో ఉండే క్లబ్ హౌస్ ఇంకో అట్రాక్షన్. క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ లో మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు? ఆ హైలైట్స్ ఏంటి? మా క్యాపిటల్ 2 అనేది 100 acres వెంచర్. ఇక్కడ వాటర్ ప్రాబ్లం మీకు లేదు, పొల్యూషన్ ప్రాబ్లం ఇక్కడ లేదు. కాబట్టి సిటీకి దూరంగా ఒక డెస్టినేషన్ హబ్ మేము తయారు చేయాలనుకున్నా. ఇది డిటిసిపి రేరా అప్రూవల్, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి కాబట్టి అందరు కూడా దీంట్లో అఫోర్డబుల్ ప్రైజెస్ తో ఓపెన్ ప్లాట్ కావాలా మీకు ఇస్తాం, వీకెండ్ హోమ్ కావాలా మా దగ్గర ఉంది, ఇండిపెండెన్స్ విల్లా కావాలా మీకుంది. డెస్టినేషన్ హబ్గా మీరు దీన్ని తీర్చిదిద్దాలనుకుంటే మేము అలా కూడా చేస్తున్నా. అందులో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ప్లాట్ కొన్న అందరికి కూడా ఆ క్లబ్ హౌస్ మెంబర్షిప్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. దీంతో పాటు ఇవాళ ధనవంతులకే వీకెండ్ హోమ్స్ ఉండాలి, ధనవంతులకే ఫామ్ హౌస్ ఉండాలి అనే కాన్సెప్ట్ ఒకప్పుడు ఉండేది. ఈ రోజు మధ్య తరగతి పబ్లిక్ కూడా వీకెండ్ హోమ్స్, ఫామ్ హౌస్ ఉండే కాన్సెప్ట్ మేము తీసుకొస్తున్నాం. ఆ కాన్సెప్ట్ లో భాగమే మా ఈ క్యాపిటల్ 2 కూడా ఉంది. ఒక 10 lakhs, 15 lakhs, 20 lakhs వరకు బ్యాంక్ లోన్ ద్వారా కూడా ఈ ప్లాట్ ని మీరు సొంతం చేసుకోవచ్చు. వీకెండ్ హోమ్స్ మీద మీకు రెంట్లు వస్తాయి. అలానే స్టేకేషన్ ఉంటే దాని మీద రెంట్ వస్తుంది. అక్కడున్న మ్యాంగో గార్డెన్స్ మీద మీకు మంచి ఫ్రూట్స్ వస్తాయి. మీ వీకెండ్ హోమ్లో వెజిటబుల్ ఫార్మింగ్ చేసుకుంటే దాని మీద వెజిటబుల్స్ వస్తాయి. మంచి ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, ఐశ్వర్యం కూడా వస్తుంది. టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా టెంపుల్కి వెళ్ళొచ్చు. అలానే ఎట్ ఎ టైం ఇక్కడ ఒక 1000 నుంచి 5000 పబ్లిక్ వరకు కూడా ఇందులో ఫంక్షన్స్ కానీ మీటింగ్స్ కానీ కండక్ట్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా
ఈ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. మన తెలంగాణ రాష్ట్రానికి, మన హైదరాబాద్కి ఎంత గొప్ప ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయంటే ఇక్కడ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉండదు, వాటర్ ప్రాబ్లం ఉండదు, రైల్వేస్ రోడ్వేస్ సఫిషియెంట్గా ఉంది. ఒకప్పుడు మనం ఇన్నర్ రింగ్ రోడ్ మాత్రమే చూసాం, ఈ రోజు అవుటర్ రింగ్ రోడ్ చూస్తూనే ఉన్నాం, ఫిల్అప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ అయింది, వర్కులు కూడా త్వరలో స్టార్ట్ కాబోతున్నాయని మనకు ప్రభుత్వం చెప్తూనే ఉంది. ఇన్ బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ ఈ మధ్యలోనే శాటిలైట్ టౌన్షిప్లు వస్తున్నాయి. కాబట్టి ఫ్యూచర్ అంతా సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటుంది. సిటీలో కొంచెం క్లమ్జీ అయిపోయింది, ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. కాబట్టి అందరూ కూడా అఫోర్డ్ చేయలేకపోతున్నారు. కాబట్టి మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ పబ్లిక్ అందరికి సిటీ అవుట్స్కట్స్లో ఒక 50 to 60 కిలోమీటర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ నుంచి మనం తీసుకున్నట్లయితే మంచి హౌజెస్, మంచి ఓపెన్ ప్లాట్స్ అన్ని హంగులతో డెవలప్ చేసి పెట్టి రెడీగా ఉన్నాయి. అలాంటి చోట ఇన్వెస్ట్ చేసినట్లయితే రాబోయే 5 సంవత్సరాలనే మన అద్భుతంగా మన డెవలప్మెంట్స్ అని కాబోతున్నాయి. హైదరాబాద్ అభివృద్ధిని ఎవరు ఆపేదానికి లేదు. ఇది గ్లోబల్ సిటీ, మన ఇండియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్, అందరికీ తెలిసిన విషయం. రాబోయే రోజుల్లో ఇంకా ఫాస్ట్గా రియల్ ఎస్టేట్ జరగబోతుంది. కాబట్టి బిజినెస్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి, రేట్లన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి త్వరపడి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్కువ ప్రైజ్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. విజ్ఞానమే తరగని సంపద. దేశం, కాలం, ప్రాంతంతో సంబంధం లేకుండా విలువ పెంచేది, మన భవితను తీర్చిదిద్దేది విజ్ఞానమే. ప్రపంచం ప్రశంసించే విజ్ఞానం లభించేది నాణ్యమైన విద్యతోనే. ఎలిమెంటరీ, హై స్కూల్ స్టేజ్ లో అందించే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ గ్లోబల్ లీడర్స్ ను తీర్చిదిద్దుతుంది. రేపటి తరాలకు మనమిచ్చే అమూల్యమైన నిధి చదువేనని బలంగా నమ్మే వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. రాగమయూరి బిల్డర్స్ అధినేతగా రియాలిటీ రంగంలో కింగ్ సైజ్ కి ఎదిగిన వ్యక్తి కేజే రెడ్డి గారు. భావి భారత పౌరుల మేటిగా తీర్చిదిద్దడానికి అత్యున్నత విద్యావకాశాలు అందుబాటులో ఉండాలని ఆలోచించారు. ఆయన సత్సంకల్పంతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని స్థాపించారు. బెంగళూరు, హైదరాబాద్ ల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఓ అతి చక్కని స్కూల్ ను కర్నూలుకు తీసుకొచ్చారు కేజే రెడ్డి గారు. నిర్మాణ రంగంతో పాటు ఇతర రంగాలలో ఎంతటి అభిరుచితో ఆయన సేవలు అందించారో అంతకు రెట్టించిన అభిరుచి, ఉత్సాహం, తపనలతో ఎడ్యుకేషన్ రంగంలో కర్నూలును ఐకానిక్ గా చేసేందుకు ఆయన ఎంతగానో తప్పిస్తున్నారు. హాయ్ సార్, మీ స్కూల్లో ఏమేమి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు? మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి క్లాస్ రూమ్లో ఇంటరాక్టివ్ బోర్డు ఉంటుంది. బేసిక్గా చాలా మంది స్కూల్స్లో 1-2 బోర్డులు పెడతారు, కానీ మా దగ్గర ఇప్పుడు ప్రతి క్లాస్ రూమ్లో రైట్ ఫ్రమ్ నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా ఇంటరాక్టివ్ బోర్డు ఉంది. అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఈరోజు స్పోర్ట్స్ ఫెసిలిటీ ఏంటంటే వీ హ్యావ్ టెన్నిస్ కోర్ట్, వీ హ్యావ్ షటిల్ కోర్ట్, వీ హ్యావ్ బ్యాడ్మింటన్ కోర్ట్, వీ హ్యావ్ క్రికెట్ స్టేడియం, అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే వీ హ్యావ్ రన్నింగ్ ట్రాక్, సింథటిక్ రన్నింగ్ ట్రాక్ 200 మీటర్స్. రాయలసీమలో నాకు తెలిసి ఏ స్కూల్ కూడా లేదు. ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, చాలా పెద్ద గ్రౌండ్, మొత్తం 12 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేయడం మా ద్వారానే జరిగింది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న స్కూలు రాయలసీమలో లేదని చెప్పేసి కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ ఫెసిలిటీస్ కూడా ఇంటర్నేషనల్ క్వాలిటీ. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఒక స్విమ్మింగ్ పూల్ కూడా చేసేది ఉంది. అది కూడా మినీ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ డిజైన్ చేసినాము. ఇంకా అనదర్ 3 monthsలో స్విమ్మింగ్ పూల్ కూడా కంప్లీట్ చేస్తాం. ఐడిపిఎస్ విశిష్టతలు, ఇక్కడ ప్రత్యేక బోధనా పద్ధతుల గురించి స్కూల్ ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Today we are with IDPS principal Jasmith Kaur ma'am. Let's talk to her. Hi ma'am. Hi. So ma'am, what is the admission procedures here? Admissions are open for the academic year 24-25 and we are taking the admissions from grade nursery to 9. We have the very simple process where we have an application process, then we have entrance test. The purpose of entrance test is not to discriminate any child. The purpose is to understand the challenges the child is facing, so that we work on the need base. It is not something we take the good students and we just leave the students who are having the challenges. The whole purpose of taking the entrance test is we understand the child. The challenge is basically every child is good, but what is that actually the child wants? He might be good in arts, he might be good in sports, he might be good in music, but he may not be good in academics. So basically every parent, especially tier 2 cities, look for the academics. They feel that the academics is the only thing that something the child can do about. So where we make the parent and student understand, we have a discussion with the parent, and that is something which helps us connect each other. When we know what is the
flaws the child is having, what challenges the parent was having, and then how we can work together for getting the learning way easier for the child. It should not be a blame game for each other, it should be a support of each other. హైదరాబాద్ రియాలిటీ రంగంలో లగ్జరీ హౌసింగ్ సెక్టర్ లో ది బెస్ట్ ఏదనే మాట వస్తే ఫస్ట్ వచ్చే మాట వాసవి గ్రూప్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మోడర్న్ మార్వలస్ గా నిలిచే ప్రాజెక్ట్స్ నిర్మించడంలో వాసవికి తిరిగే లేదు. నార్త్ హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాగ్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన హీరో వాసవి బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారు రీసెంట్ గా వాసవి ఆవాస, వాసవి బుల్డాగ్స్ లను లాంచ్ చేశారు. కస్టమర్లకు మరింత బెనిఫిట్ లభించేలా వాసవి సంస్థ ఎన్నో ఆఫర్స్ ని కూడా అనౌన్స్ చేసింది. ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ వాసవి భూవిలో ప్రీ ఈఎంఐ ఆఫర్ అందిస్తోంది. బుకింగ్ టైంలో 10% చెల్లించి మిగతా మొత్తాన్ని పొజిషన్ టైంలో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో పాటు లక్కీ డిప్ ద్వారా ఓ కపుల్ దుబాయ్ ట్రిప్ ని గెలుచుకునే లక్కీ ఛాన్స్ కూడా వచ్చింది. ఇదే టైంలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాసాలో లాంచింగ్ ఆఫర్ గా ఫస్ట్ 5 బుకింగ్స్ కు ఫ్రీ మాడ్యులర్ కిచెన్ ఆఫర్ ని చేస్తోంది. దీంతో పాటు రెనోవేట్ ఆర్కిటెక్చర్ నుంచి ఫ్రీ ఇంటీరియర్ కన్సల్టేషన్ ని కూడా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో కొంపల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక్కడ కస్టమర్స్ అభిరుచులకు తగ్గట్టుగా 7 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ఆవాసాన్ని డెవలప్ చేయనుంది. వాసవి ఆవాస కొంపల్లి అండ్ దూలపల్లి హైవే పైన అక్కడ ఆల్మోస్ట్ 7 acres తోటి 65 విల్లాస్ రాబోతున్నాయి ఇక్కడ. సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ సెరీన్ అనమాట. అంటే మా గ్రూప్ లో ఎప్పుడు అపార్ట్మెంట్స్ చాలా మంది కస్టమర్స్ అడిగేవారు విల్లాస్ ఏం లేవా మీకు అని. సో విల్లా ప్రాజెక్ట్ చేపట్టాం. దీనికి అన్ని పర్మిషన్స్ మాకు రావడం జరిగింది. రేరా కూడా మాకు పర్మిషన్ వచ్చింది. దీనికి వర్క్ ఆల్సో హ్యాస్ బీన్ స్టార్టెడ్. దిస్ 7 acres అంటే ఓన్లీ 60 హౌసెస్ ఉంటాయి దీంట్లో. వీఆర్ డూయింగ్ బొహేమియన్ ఆర్కిటెక్చర్ తో చేస్తున్నాం దీంట్లో. అండ్ ఇట్స్ గోయింగ్ టు కమ్ అవుట్ రియలీ వెరీ వెల్. అంటే వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద టైప్? దట్ ఇట్ లుక్స్ లైక్ అ సింప్లిసిటీ అండ్ క్లాసిక్ డిజైన్ అన్నమాట. అంటే వెరీ స్ట్రైట్ లైన్స్ అండ్ బొహేమియన్ ఇస్ ఆల్ అబౌట్ దట్ ఆర్కిటెక్చర్. సో ఆ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది ఈ పర్టికులర్ వెంచర్ కి. అండ్ విత్ క్లబ్ హౌస్ అండ్ ఓపెన్ ఏరియాస్, ప్లే ఏరియాస్తో పాటు ఈ విల్లాస్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. Work is going on a very good pace and we are expecting to complete the villa project in another 2 years. So complete అయిపోతుంది ఇది. బ్రాండ్ అంబాసిడర్ గా వెంకటేష్ గారు చూస్ చేసుకున్నారు. సో ఎలా ఉంది? హౌ ఇస్ రెస్పాన్స్? సో రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ గారిని మేము మా బ్రాండ్ అంబాసిడర్ లాగా తీసుకోవడం జరిగిందండి. సో మేము వి ఫర్ వాసవి, వి ఫర్ విక్టరీ వెంకటేష్, వి ఫర్ విజయ్ కుమార్ గారు మా చైర్మన్ గారు అనుకోవచ్చు. సో 3 వీలు విజనరీగా ముందుకు పోయి సక్సెస్ చూద్దామని అనుకుంటున్నాము. బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారు తీసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో విక్టరీ వెంకటేష్ గారు తప్పకుండా మా బ్రాండ్ వాల్యూకు అడిషన్ లాగా మేము భావిస్తున్నాం. వెంకీ, నేను ఫిక్స్ అయిపోయా. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతాం. ప్రాపర్టీ అడ్వైస్ మీరే ఇవ్వాలి. నువ్వు ఎలాగూ ఫిక్స్ అయ్యావుగా. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. మళ్ళీ వచ్చే వారం మరిన్ని రియల్ సిటీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. అంతవరకు సెలవు. బై బాయ్.